ఈ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ అభిమానం అండి. మీకు నా మీద ఉన్న అభిమానం, నాకు నా హీరోస్ మీద ఉన్న అభిమానం. ఒక అభిమానం అనేది ఆ లవ్ నుంచి దాటితే అది భక్తి అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని తీసుకుంటూ ఈ డైరెక్టర్ ఒక సినిమా తీశాడు. ఆయన అంబిషన్ ఏంటంటే కీర్తి చెప్పినట్టు ఒక 70s 80sలో ఉండే మన మాస్ కమర్షియల్ సినిమాని రీయాస్ చేసి ఒక ట్రిబ్యూట్ లాగా చేయాలన్నది ఆయన ప్లాన్. దానికి ఒక హీరో కావాలి. ఆ హీరో కొంచెం సూపర్ హీరోగా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేశాడు. సూపర్ హీరోస్ అంటే ఎందుకు ఎప్పుడు సూపర్ మ్యాన్ బ్యాట్ లాగా ఉండాలి? మన కల్చర్లోనే ఎన్నో మంది సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్ళు స్క్రీన్లో ఏం చేస్తే మనం ఒప్పుకుంటాం. వీల్ అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ ఆన్ స్క్రీన్. అలా మనకుండే 2 వ్యక్తులు ఉన్నారు, ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి దే చేంజ్డ్ సినిమా, దే చేంజ్డ్ పాలిటిక్స్, దే చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్. And whatever they did, we accepted, and they were such superpowers. They were almost like demigod for us. ఏ పని చేసినా అది ఎయిదర్ ఇట్ హ్యాస్ టు బి ఎంటర్టైనింగ్, లేకపోతే అది యూస్ఫుల్గా ఉండాలి. 2 లేదంటే అది వేస్ట్. బట్ 2 ఉంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్. సో దే బోత్ ఆర్ సో స్పెషల్ టు అస్. సో అలాంటి సూపర్ హీరోస్ మన కల్చర్లో నుంచి వచ్చే మామూలు వ్యక్తిగా నుంచి దే బికేమ్ సో బిగ్. వాళ్ళు మనకు సూపర్ హీరోస్. అలాంటి సూపర్ హీరోస్ మళ్ళీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఇమాజినేషన్. సో అంతపాటు ఈ సినిమా తీసుకొచ్చారు. ఆయన ఫస్ట్ సినిమాని చూసాను, ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. అన్ని డైరెక్టర్స్కి నా డైరెక్టర్ గురించి తెలుస్తుంది. సో ఆఫ్టర్ 8 years ఈస్ డూయింగ్ ఎ సినిమా అండ్ ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్ అనేది మామూలు విషయం కాదు. సో హీ మేడ్ ఇట్ టోటలీ వ్యాకీ వే. నా యూనిఫామ్ మీరు చూస్తే కనిపిస్తుందా? సో ఎవ్రీ టైమ్ ఐ డూ అ పోలీస్ యూనిఫామ్ ఐ హ్యావ్ టు కీప్ చేంజింగ్ ద కలర్ అనుకుంటున్నాను, బికాస్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో హీ ప్లాన్స్ ద ఎంటైర్ సినిమా ఇన్ అ ఫ్యాంటసీ వరల్డ్. అది ఏమో హైదరాబాదో చెన్నైయో కాదు, ఒక ఇమాజినరీ వరల్డ్. ఒక బ్యాట్మ్యాన్లో వస్తున్న గౌతమ్ లాగా ఒక ఇమాజినరీ వరల్డ్లో జరుగుతుంది ఆ స్టోరీ. అండ్ ద వే హీస్ రిటర్న్ ఈచ్ క్యారెక్టర్ కానీ, అండ్ ద వే హీస్ బ్రాట్ ఇన్ అన్నగారు ఈ సినిమాలో, ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఫార్ మీ టు ప్లే ఇట్ ఈస్ జస్ట్ a blessing to portray such great men, and I really had a tough time. But ilanti tough cinemalu, ilanti challenges manam break chestene manam next level ki elagalam. So I took that challenge and I have done my best. So I hope you all like it. And Santosh Narayan music gaani, migitha character Satyaraj garu, Raj Kiran garu, Nilgal Ravi garu, prati actors they have given their best for the cinema. And ఇలాంటి సినిమా తీయడం మళ్ళీ కష్టం అండి. నాకు కూడా ఒక సినిమాలో ఒక కొత్త విషయం లేదంటే మీ ముందు తీసుకురావడం కొంచెం భయం. సో అలాగే ఎలా సత్యం సుందరం సినిమాలు ఇంత ఆదరిస్తారో, ఐ నో హౌ మచ్ ప్రెస్ అండ్ మీడియా అండ్ పీపుల్ సెలబ్రేటెడ్ సత్యం సుందరం ఇక్కడ వచ్చినప్పుడు. అండ్ పీపుల్ కీప్ టెలింగ్ అంత సినిమా ఎంత స్పెషల్ అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ లవ్. మళ్ళీ ఇదొక డిఫరెంట్ సినిమా అని చెప్పవచ్చు. మళ్ళీ ఐ థింక్ ఐఎమ్ లక్కీ టు గెట్ డిఫరెంట్ ఐడియాస్. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ దిస్ ఫ్రైడే సినిమా రాబోతుంది. ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్ like the film and support this film. And Santosh Narayan garu music iదేమో ఒక జాన్ విలియమ్స్ కానీ ఒక హ్యాన్స్ జిమ్మర్ లాగా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ. అండ్ స్టూడియో గ్రీన్కి మళ్ళీ ఒక స్పెషల్ సినిమా. ఐ థింక్ ఈస్ బ్రింగింగ్ అవుట్ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ హార్డ్షిప్. సో ఐమ్ రియలీ విషింగ్ హిమ్ బిగ్ సక్సెస్. బనీవాస్ వచ్చాడు. ఐ థింక్ దే బోత్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ బనీవాస్ గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ బీయింగ్ విత్ us. And I can't say how grateful I am for all of you to be here. I'm so special. Thank you for all of you to come and support this film. I think I'm very very lucky. And in first time Hyderabad వచ్చేటప్పుడు we didn't know anyone, but still we were so welcomed. But నాకు ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది. Such a big family I have. So I think అన్నయ్య తరపు నుంచి నా తరపు నుంచి I can't say how thankful we are. We are so blessed అండి. ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ మనకు కావాలి. థ్యాంక్ యూ. సింగం బాగున్నారు. ఇక్కడే షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. సో ఖచ్చితంగా మీ లవ్ గురించి మీ అడిగినట్టు నేను చెప్తానండి. థ్యాంక్ యూ. అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. శ్రేయాస్ మీడియాకి, మంజుషాకి థ్యాంక్ యూ. యూ. ఎవ్రీ టైమ్ వి కమ్ హియర్ అండ్ ఇంత వార్మ్ వెల్కమ్ కానీ ఇంత ప్రేమిస్తున్నారు. Always thankful for that. Thank you.